ప్రముఖ కవి సి నారాయణ రెడ్డి కన్నుమూశారు. సినారే 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు 1988లో జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. విశ్వంభర కావ్యానికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చింది. సి నారాయణరెడ్డి తండ్రి మల్లారెడ్డి, తల్లి బుచ్చమ్మ. నారాయణరెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధి బడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు సినారే. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. హైదరాబాద్లోని చాదర్ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ పొందాడు. సి నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. తెలుగు చిత్రసీమలో ఆయన రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సినారే సికింద్రాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా, ఆ తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూనే అనేక ఉన్నత పదవులు పొందారు. విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన రెండో వ్యక్తి సినారే. మనతో పాటు అనంత్ శ్రీరామ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రచయిత అనంత్ శ్రీరామ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీరు చూసుంటారు చాలా దగ్గరగా సి నారాయణ రెడ్డి గారిని. ఎన్నో పాటలు రాశారు. ప్రముఖ కవి, చాలా మంచి పాటలు మనకు అందించారు. ప్రముఖ కవిగా కూడా మంచి పేరుంది. ఆయనతో మీకున్న అనుబంధం ఎటువంటిదండి? ఆయన సి నారాయణ రెడ్డి గారు నిగర్వి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం అండి. ఎందుకంటే రవీంద్ర భారతిలో కానీ, త్యాగరాయ గాంధీ సభలో కానీ పలు సందర్భాల్లో సభల్లో ఆయనతో పాటు వేదిక పంచుకోవడం జరిగింది. ఆయా సందర్భాల్లో చిన్నవాడు, నేను సీనియర్ని అన్న తేడా చూపించకుండా అనంత శ్రీరామ్ కూడా అద్భుతమైన పాటలు రాస్తున్నాడు ఈ మధ్య కాలంలో అని చెప్పి ఆయనతో పాటు సమానమైన స్థానం, నాకు అర్హత లేకపోయినా ఆ వేదికల మీద నాకు ఇచ్చేవారు. అలా నేననే కాదు, వర్ధమాన రచయితలందరినీ కూడా ఎంతో గొప్పగా ప్రోత్సహించారు. ఇక వారి జీవితం చూసుకుంటే పాటల రచయితలందరూ గర్వంగా సినారే గారు మా కవికులంలో పుట్టినవారని చెప్పుకునే స్థాయిలో వారు జ్ఞానపీఠ అవార్డు పొందడమే కాకుండా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆ పీఠాన్ని కూడా వారు అధిష్ఠించి, ఎలా అయితే జావేద్ అఖ్తర్ గారు హిందీ రచయితల్లో రాజ్యసభకి వెళ్ళగలిగారు, అలాగే మన తెలుగు రచయితల్లో కూడా రాజకీయంగా కూడా అన్ని శిఖరాలను ఆయన చేరగలిగి మా రచయితలందరికీ గర్వకారణంగా నిలిచారు. వారు బౌద్ధికంగా లేకపోయినా కూడా వారి కవనాలు పవనాల్లాగా ఎప్పుడు మన ఊపిరిలోకి కలుస్తూనే ఉంటాయని నేను భావిస్తున్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఒక ప్రముఖ కవిని, ఎన్నో సినిమాలకు చాలా మంచి పాటలు అందించిన సినారేని ఈరోజు చిత్ర పరిశ్రమ కోల్పోయింది. ఏ విధంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది? ప్రభావం అంటే ఇది పూర్తిగా మనం ఎవరికైనా అది చివరి గమ్యం, మరణం అనేది. దాన్ని మనం లోటుగా భావించకుండా వారి పాటల్లో వారిని చూసుకుంటూ వారు పాటల్లో నిలిపిన విలువల్ని తరువాత తరగతి రచయితలు కూడా నిలుపుతూ ఉంటే వారిని మనం నిత్యం బతికించుకున్న వాళ్ళని అవుతామని నేను భావిస్తున్నాను. ఒక వ్యక్తిగా సి నారాయణ రెడ్డి గారిని మీరు చాలా దగ్గర నుంచి చూస్తుంటారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదండి? సి నారాయణ రెడ్డి గారు ముఖ్యంగా ఆయనకున్న పాండిత్యాన్ని కానీ, ఆయనలో ఉన్న సృజనాత్మకతని కానీ, నాకు ఇంత ఉంది, నేను సాధించాను అని చెప్పకుండా ప్రతి వారిని ప్రోత్సహించే వ్యక్తిత్వం అయింది. అలాంటి వ్యక్తిత్వం మనకి అరుదుగా, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అరుదుగా లభిస్తూ ఉంటారు. వారి వ్యక్తిత్వాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అనంత శ్రీరామ్ గారు. మనతో పాటు మాట్లాడడానికి అందశ్రీ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అందశ్రీ గారు నమస్తే అండి.
సి నారాయణ రెడ్డి కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజ్జళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవారు. సి నారాయణ రెడ్డి 1962లో గులేబకావళి కథ సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాటను తొలిసారి రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3500 సినిమాలకు పాటలు రాశారు సి నారాయణ రెడ్డి. సినారే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా 7 ఏళ్లు పనిచేశారు. ప్రముఖ కవి సి నారాయణ రెడ్డి కన్నుమూశారు. సినారే 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు 1988లో జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. విశ్వంభర కావ్యానికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చింది. సి నారాయణ రెడ్డి తండ్రి మల్లారెడ్డి, తల్లి బుచ్చమ్మ. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధి బడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. హైదరాబాద్లోని చాదర్ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ పొందాడు. సి నారాయణ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. తెలుగు చిత్రసీమలో ఆయన రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సినారే సికింద్రాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా, ఆ తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూనే ఆయన అనేక ఉన్నత పదవులు పొందారు. విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన రెండో వ్యక్తి సినారే. సి నారాయణ రెడ్డి కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజ్జళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి సినిమా రిపోర్టర్ వెంకట్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి. సినారే గత కొంతకాలంగా దాదాపు 3 మాసాలుగా తీవ్ర శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు ఆయన కన్ను మూశారు. ఆయన ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? ఆయన పరిస్థితి ఎలా క్షీణించింది? అంటే తెలుగు చిత్రసీమలో కానీ ఇటు సాహిత్య రంగంలో కానీ చెప్పుకోదగ్గ పేరు డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆయనతో పనిచేయని డైరెక్టర్ ఎవరూ లేరని చెప్పవచ్చు. ఆయన కొన్ని వందల సినిమాలకు పాటలు రాయడం జరిగింది. ఆయన సాహిత్యానికి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరిగింది. అలాంటి సి నారాయణ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఆయన ప్రస్తుతం సినిమాలకు కూడా ఆయన దూరంగా ఉండిపోయి మొత్తం కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆయన ప్రస్తుతం అయితే
ఆయనకు సంబంధించి అంటే ఏజ్ కూడా ఎక్కువ పెరగడంతో ఆయన ఇక ఎటు బయట కూడా రానిలేని పరిస్థితిలో ఆయన గత కొన్ని రోజుల నుంచి ఇంటికాడ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే మొన్న గత వారం రోజుల నుంచి కూడా ఆరోగ్యం ఎక్కువ విషమించడంతో ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆయన జాయిన్ చేయడం కూడా జరిగింది. అయితే ఆయన గతంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విధంగానే ఇప్పుడు కూడా ఆయన రికవర్ అయ్యేసి మళ్ళీ వచ్చేస్తారని కూడా భావించారు అందరూ. కానీ పరిస్థితులు చూస్తుంటే ఆయన విషమించేసి ఆయన ఈరోజు తెల్లవారుజామున మరణించడంతో మొత్తం కూడా తెలుగు చిత్ర సినిమా మొత్తం కూడా విషాదంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 వారాల క్రితమే ఒక లెజెండరీ డైరెక్టర్ నుంచి దర్శకరత్న దాసనారాయణ చనిపోవటం, మళ్ళీ ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి లాంటి ఒక లెజెండరీ రచయిత చనిపోవడంతో తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ మొత్తం కూడా విషాద ఛాయలను అనుకున్నాయని చెప్పవచ్చు. అయితే కూడా ఇప్పుడు ఆయనకి సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ అవార్డుతో పాటు అనేక అవార్డులు కూడా ఆయనకి సొంతం చేస్తున్నారని చెప్పవచ్చు. తెలుగు సాహిత్య రంగంలో మొట్టమొదటి అందివేశం చెయ్యి శ్రీ నారాయణ రెడ్డి అని కూడా మొత్తం కూడా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చెప్తున్నారు. శ్రీ నారాయణ రెడ్డి ప్రస్తుతం ఆయన భౌతిక ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఇంటికి తరలించేసి రేపు ఫిలిం దైవస్ అనే ఇక్కడ మహాప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు కూడా నిర్వహించాలని కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించారు శీల. అయితే మొత్తం కూడా ఇప్పుడిప్పుడే ఈ విషయం తెలిసినటువంటి సినీ ప్రముఖులు అంటే ఆయనతో ద్వారా పని చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో సీనియర్ రైటర్లు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కానీ అందరూ కూడా ఇప్పుడిప్పుడే కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. దాంతోపాటు ఆయనకి ఇటు రాజకీయ రంగంలో కూడా అంటే అందరూ కూడా శ్రీనారాయణ రెడ్డి అంటే తెలియని వ్యక్తి లేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ శ్రీనారాయణ రెడ్డి సినిమా పరిశ్రమ కాదు, ఆయన తెలంగాణకి సంబంధించినటువంటి ఒక సాహిత్యవేత్త అయినటువంటి ఆయన కాబట్టి ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా సంతాపం కూడా తీవ్రంగానే తెలియజేసింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.